ఆదివారం రాత్రి జరిగిన తిరుమలేశుడి గరుడ సేవకు ముందు వాహనాన్ని ఫోటోలు తీశారు. వాటిలో గరుడ వాహనంపై కాంతిపుంజం దర్శనమిచ్చింది. వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారం వల్లే ఇలా జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వెల్లడించారు. గరుడ వాహన సేవ ప్రారంభం కావడానికి ముందు స్వామివారు సర్వ అలంకార భూషితుడుగా తాంబూలం సేవించిన తర్వాత తీసిన ఒక ఫోటోలో ఒక అత్యంత ప్రకాశవంతమైన కాంతి పుంజంగా కనిపించారు. వేలాది మంది భక్తులు వర్షంలో నిలబడి స్వామివారి దర్శనం కోసం తప్పిస్తూ ఉన్నప్పుడు ఆ నిస్వార్థమైన ఏకాగ్రత ఉన్న ఆ భక్తికి స్వామివారి కట్టుబడి ప్రత్యక్షంగా వచ్చి ఈ వాహన సేవలో పాల్గొని భక్తులను అనుగ్రహించారు. ఇది స్వామివారు ఉన్నారనడానికి ఒక భౌతికమైన ఒక నిరూపణతో స్వామివారు కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అటువంటి అరుదైన మహా అద్భుతాల్లో ఇది ఒకటి. స్వామివారు ఉన్నారని నమ్మడానికి ఇది ఒక అత్యంత ప్రబలమైన ఒక నిదర్శనం. దేవాలయ అధికారితో పాటు ఫోటో తీసినప్పుడు అందులో కనిపించారు. 2 ఫోటోలు తీసాం. ఒక ఫోటోలో మాత్రం ఇది ఈ కాంతి పుంజం కనిపించింది, మరొక ఫోటోలో లేదు.